లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం. ప్రియా, ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి ఒట్టిలింగం. నా ప్రేమ ఫలించి ప్రకృతి పులకించి చిరుజల్లు కురిపిస్తుంది. లైలా, చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను. అయ్యి బాబాయ్, సార్ మోసపోయాను. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను. చూసిన మరుక్షణం నా గొంతు మూగపోయింది. అందుకే నా సహస్తాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడేదో కుట్ర జరుగుతుంది. వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. ఏరా, నా కాళ్ళు చేతులు ఇరుక్కొట్టేలా నాయే? షూర్. ఇది పట్టుకో. ఇలాగే ఏది ఇలాగా? డాక్టర్ గారు, అసలు వీడి ప్రాబ్లం ఏమిటి? చూడకూడనిది భయంకరమైంది ఏదో చూసుంటారు. ఆ షాక్లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీతం అంతా మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం ఉంది. ఆ భయంకరమైనది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నప్పుడు కొంచెం కోలుకున్నావు చూపిద్దాం. ఓహో, సరేరా, అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంత పోతే పోయింది. అమ్మ లైలా, కాస్త వీడిని కూడా జాగ్రత్తగా చూసుకోమ్మా. డాక్టర్ గారు రండి. ఏంటి మళ్ళీ చూడాలనుందా? చూపిస్తా. ఏడిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తాను. మర్యాదగా డబ్బులు ఇస్తావా? జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా. ఏంట్రా నువ్వు పెద్ద పిస్తావు అనుకున్నా? మనతో పెట్టుకోకు. నువ్వేదో పెద్ద పోట్గాడు అనుకున్నాను, నాకంటే వేస్ట్. గుడ్ మార్నింగ్. Sit down. Give me your attendance, please. Varsha? Present, teacher. Hari? Yes, teacher. Yes, teacher. నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే?
Let me see. Okay. ఇదిగోండి టీచర్. That's good. What is this? బస్ పాటలన్నీ విడివిడిగా వేసాం. అన్ని బిగించేలోపు టైం అయిపోయింది టీచర్. మధ్యలో ఈ బక్రా ఫేస్ ఎవరిది? నాదే. అనుకున్నాను. ఇంతమంది ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్? ఫ్రేమ్ కట్టి పెట్టుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. Where's your drawing? ఇదిగో టీచర్. What did I tell you to draw? బస్ కోసం వెయిట్ చేస్తాం జనం. అచ్చా. జనం ఏరి? బస్ ఎక్కిసే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. సైలెన్స్. చీచాపు. నా జాతకం చూసారా టీచర్? చీచాపు. ఎక్స్క్యూజ్ మీ టీచర్, వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు. యూ డోంట్ వరీ, మీరు తప్పుకోండి. ఐ విల్ డీల్ దిస్ రాస్కల్. ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐఎమ్ నాట్ సత్యపండు, ఐఎమ్ సత్య. యూ స్టూడెంట్, ఐ మస్ట్ హ్యావ్. అయితే నీ వెనకాల మామిడిగా చూపించరా. మామిడికాయ అదే ఇందాక పిల్లలందరికీ పంచి పెట్టాను. ఇది పెద్దడు కదా, ఇది పెట్టలేదని కుళ్ళు. మామిడికాయ మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దామా? చెప్పు. నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది? బస్ కోసం వెయిట్ చేసే జనం. మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి. దాసు బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకుంటున్నామ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. మరి అంటే నాదా తప్పు? నేనా రంగు? రాంగే మరి. నువ్వు ఎప్పుడు లేటే. ఓ 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బస్సు చూపించాను కదా నీకు. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్. ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే. సియో. టీచర్ ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్ తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను. మైండ్ ఇట్. ఏమండి, ఇలాంటి పనులన్నీ మీకెందుకండి? మీకు అందే పనులు మీరు చెయ్యండి. మీకు అందని పనులు నేను చేస్తానుగా. నాకందే పనులేంటి? బెడ్షీట్స్, సోఫా కవర్స్ మార్చడం, వాషింగ్ మిషన్ లో బట్టలేయడం, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేయడం, ఇలాంటివన్నమాట. ఓహో, మరి నాకు అందరి పనులేంటో? ఇలా బల్బులు మార్చడం, కర్టెన్స్ మార్చడం, సీలింగ్ ఫ్యాన్స్ తొడవడం, ఇలాంటివన్నమాట. ఇదిగో చూడు, నాకు అందలేదనుకో స్టూల్ తెచ్చుకుంటాను, ఇంకా అందలేదనుకో నిత్యం తెచ్చుకుంటాను. అంతేగాని నీ సాయి మాత్రం అడగను. ఏంటి నోట్లేదు కొనుక్కుంటున్నావు? మీకు హైటే కాదు, బ్రెయిన్ కూడా పెరగలేదు. అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా. తలకు నూనె రాసుకున్నావా? రాసుకున్నా. పౌడర్ రాసుకున్నా? పౌడర్ కూడా రాసుకున్నా. బాయ్. చూసారా అండి, మన వరప్రసాద్కి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో. అప్పుడే పౌడరు నూనె కూడా రాసేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆళ్ళలో పెరగాల్సింది తెలివితేటలు కాదు, పొడుగు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం పెరుగుతా నా బొందా? పెంచుతా. వాడిని ఎలా పొడుగు పెంచాలో నాకు తెలుసుగా. చూస్తా ఉండండి, ఆంధ్ర అమితాబ్ బచ్చన్ చేసేస్తాను. సంజయ్ ఎక్స్క్యూజ్ మీ, బాటనీ డిపార్ట్మెంట్ ఎక్కడా? అబ్బాయిల బాత్రూమ్ పక్కన. ఓహో, అబ్బాయిల బాత్రూమ్ ఎక్కడా? అమ్మాయిల బాత్రూమ్ పక్కన. అలాగా, అదెక్కడా? ఏ అర్జెంటా? రాయ్, ఇది నా బాటిల్. నీ బాటిల్ అయితే నీ దగ్గర ఉండాలి. ఆ అమ్మాయి బ్యాగ్లో ఎందుకుంది? నా బాటిల్ నా ఇష్టం, నాకు నచ్చిన చోట పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవడివిరా? మర్యాదగా వెళ్ళి ఆ బాటిల్ పట్టరా. ఎక్కడ పడిందో చూసావుగా?
వెళ్ళి తెచ్చుకో. రైట్ పద. మా వాడిని ఎందుకు కొట్టావు? వాడు మీ వాడంటే నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. ఓకే, నువ్వు మా వాడిని కొట్టావు, నేను మీ వాడిని కొట్టాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఏం జరిగినా పర్వాలేదు, నేనేం పట్టించుకోను. Come on, all of you go to your classes. All of you go to your classes. All of you go, I say, go, come on, go. Who are you? ఎవరైనా సరే go to your class. Go to your class, I say. Go. రే నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఆ రాకేష్ గారిని నన్ను కొట్టినా, నువ్వు చరణ్ గారిని బలగొట్టారే. ఎదుటివాడి బ్రెయిన్ లో మనల్ని కొట్టాలనే థాట్ వచ్చే లోపు మన దెబ్బ వాడి మీద పడిపోవాలి. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం బెండ్ అయితే ప్రతివాడు మన బెండ్ తీయాలనే చూస్తాడు. నువ్వు చెప్పింది నిజమే రే. అందుకే ఒకసారి ఆ రాకేష్ గారి ముందు నా బుక్స్ పడిపోయారా, అయినా నేను బెండే తీసుకోలేదు. వాడు వెళ్ళిపోయాక అప్పుడు తీసుకున్నాను రా. నాకు విషయం అర్థమైందిరా. ఏంట్రా అది? నీకు వీపీ పేరే కరెక్ట్ రే. అయినా ఆ రాకేష్ గారికి ఎప్పుడు నా జోలికి రాలే. ఏ ఎందుకని? నువ్వు నా పక్కన ఉంటావు కదరా, అందుకని. నేను నీ పక్కనున్నా లేకపోయినా నువ్వు మాత్రం అమ్మాయిని ఏడిపించకూడదు. ఎవరైనా ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మనతో మాట్లాడతారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాగేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తర్వాత కలుద్దాం. ఓకేరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.